హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజనీస్ నేను భాగ్య. చిన్న పిల్లోడి చేతిలో నుంచి చాక్లెట్ తీసుకుంటే వాడికి ఎంత కోపం వస్తుందో మనకు తెలుసు కదండి. బట్ మన బత్తాయక్కలకు మాత్రము అల్లా ముస్లిం అని పేరు వింటే మాత్రం రక్తం కుత కుత మరిగిపోయి వేరే రంకెలు వేసేస్తారనమాట. సో మన రిఫైండ్ బత్తాయక్క రాములమ్మ అలియాస్ రమ్మికృష్ణ ఏదో ఒక సూక్తులు చెప్తుందనమాట, సుతారాలు అవేంటో ఒకసారి విందాం. అల్లా ముద్దు రాముడు వద్దు, ఇదే కాక్రోచ్ పార్టీ మూల సూత్రం. నీకేమైనా అనుమానం ఉంటే చూడు. कि जय श्री राम बोलेंगे। मैंने बोला बोलो भाई, मैं जय संविधान बोलूंगा। बस नाम रहेगा अल्लाह का. సో చూసారు కదండి, స్టార్టింగ్ ఏంటిదంటే ఇతర మతాల మీద పడిపోయి ఏడ్చేద్దాం. అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ ఏంటిది? మాకు సంబంధం లేదు, దానిలో మేము మతాన్ని కలిపేసి మా వేరత్వం ఏంటో నిరూపించుకుందామని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఈవిడ ఏమంటున్నారంటే, ఆవిడ పాట పాడారు కదండి, ఏ అల్లా అని చెప్పేసి ఒక లైన్ ఇచ్చింది కదా, దాని గురించి అక్కడ నో రాముడు అని చెప్పేసి పైన ఒక లైన్ వేస్తుంది అనమాట వీడియోలో. ఏంటిదంటే ఇక్కడ మా రాముడు లేడు, ఓన్లీ అల్లాను మాత్రమే. ఇక నాకు ఒక డౌట్ ఏంటంటే, చిన్నప్పుడు మనం స్కూల్లోనూ రఘుపతి రాఘవ రాజారాం పాడతాం కదండి, దాంట్లో కూడా అల్లా అని ఉంటుంది. మరి అది కరెక్ట్ కాదంటారా? అండ్ అది ఒరిజినల్ ట్యూన్ కూడా కాదు. ఎప్పుడైతే మహాత్మా గాంధీ గారు ఈ మతాల మధ్య విద్వేషాలు రగులుతున్నాయో ఆ టైంలో ఏంటిదంటే, ఆయన కొంతమంది కవులతో కూర్చొని దాంట్లో కొంచెం చేంజెస్ చేశారనమాట లైన్స్. అంటే మత సామరస్యం వచ్చేలాగా ఆ లైన్స్ చేశారనమాట. అంటే గాంధీ గారు కూడా యాంటీ నేషనలేనా? ఆయన హిందూ వ్యతిరేక అయితే, అర్రే! మాకు తెలియలేదు, ఎంత పనైపోయిందే. నిజంగా గాంధీ గారు బతుకుంటే మాత్రము ఆయన మీద కూడా హిందూ, నేషనలిస్ట్ ముద్రేసేసి రచ్చ రచ్చ చేసేద్దరనమాట. అర్రే! మిస్ అయిపోయారో, బతికిపోయారో మరి గాంధీ గారు. ఏం చేద్దామంటారు? నెక్స్ట్ ఆ కాక్రోచ్ స్టేజ్ మీద ఒక ఆమె పాట పాడింది, విన్నారు కదా? అది గజ్వాయే హింద్ పోయం. సో ఈవిడ చెప్పిన దాని ప్రకారం ఏంటిది? ఎవరైతే ఆవిడ పాట పాడారో ఆ పాట అంట గజ్వాయే హిందూ పోయంలోది అని చెప్తుందనమాట. బుర్రలేని బురతకు బత్తాయిలు ఇట్లానే బతుకుతారనమాట. అందుకే నీకు రిఫైన్డ్ బత్తాయి అని చెప్పేసి పేరు పెట్టింది. ఆ పాట దేనిలోది? 'హమ్ దేఖేంగే' అనే ఒక కవితకు సంబంధించింది. ఆ 'హమ్ దేఖేంగే' కవిత రాసింది ఎవరు? ఒక పాకిస్తానీ పోయిట్. ఆయన మీద కూడా విషయం కక్కేస్తది, తర్వాత చూద్దామనమాట. సో ఈ 'హమ్ దేఖేంగే' కవితకి గాని, ఈ 'గజ్వే హింద్‌కు' గాని ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ 2 కూడా వేరు వేరు సందర్భాలకు, వేరు వేరు భావజాలాలకు సంబంధించింది. ఏదైతే మనకి 'హమ్ దేఖేంగే' ఉందో, ఆ 'హమ్ దేఖేంగే' అనే కవితను ఎవరు రాశారంటే, ప్రసిద్ధ ఉర్దూ విప్లవ కవి ఫైజ్ అహ్మద్ అనే అతను 1979లో రాసిన ఒక విప్లవ గీతం అనమాట ఇది. ఇదెందుకు రాశారంటే విప్లవ గీతము, పాకిస్తాన్‌లో జియా ఉల్ హక్ అనే సైనిక నియంత సాగించిన అణచివేతకు వ్యతిరేకంగా. అంటే వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి, ఎలాంటి స్వతంత్ర ఆలోచనలు తీసుకురావడానికి వీల్లేదు. కొన్ని దేశాలకు నియంతలు ఉన్నారు కదండీ, అలాంటి నియంత సాగిస్తా ఉంటే దాన్ని చూసి చూసి ఇంకా తట్టుకోలేక ఆ నియంత సాగించిన అణచివేతకు, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను కావాలనుకుంటూ పుట్టిన గీతం ఇదనమాట. ఓకే. ఇక్కడేంటిదంటే కొన్ని మతపరమైన పదాలున్నాయి. ఏంటిది? అల్లా అని ఉంది కాబట్టి ఇది ముస్లింకి సంబంధించిందని చెప్పేసి పిచ్చవాగుడు వాగుతారు పిచ్చబత్తాయిలు. అక్కడేంటిదంటే ఆయన రాసిన మీనింగ్ ఏంటిది? దేవుడు, దేవుడు అనే ఆ మీనింగ్‌ని తీసుకొని రాశారు. ఇప్పుడు అణచివేసే పాలకులు ఎవరున్నారో వాళ్ళ సింహాసనాలు కూలిపోతాయి, సామాన్య ప్రజల గెలుపు తథ్యము అని చెప్పడానికి ఈ లైన్స్ అనేవి వాడారనమాట. ఇకపోతే గజ్వే హింద్ అని ఉంటుంది కదండీ! ఆ గజ్వే హింద్‌ని ఎప్పుడు వాడతారంటే, భారతదేశంపై దండయాత్రలు, యుద్ధాల గురించి కొన్ని హదీద్‌లో ప్రస్తావించబడినట్లుగా చెప్పబడే ఒక భౌగోళిక రాజకీయ భావన ఈ గజ్వే హింద్ అనమాట. సో దీన్నేంటిదంటే భారతదేశం మీద దండయాత్రకు రెచ్చగొట్టడానికి ప్రచారం చేస్తూ ఉంటాయి. ఆవిడ పాడిన పాటకి, లేకపోతే ఈవిడ చెప్పిన గజ్వే హింద్‌కి సంబంధమే లేదనమాట. ఇవే అన్నమాట అబద్ధాల రాణులు. రిఫైన్డ్ బత్తాయిలు అబద్ధాల రాణులనమాట. ఇంకొకటేంటిదంటే ఇదే పాటని 'కాశ్మీరీ ఫైల్స్' అని చెప్పేసి మనకొక సినిమా వచ్చింది గదండీ! దాంట్లో కూడా ఈ సాంగ్ ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. దానికి ఏలలో అరుపులు అన్నీ వేసేసి దాన్ని నెత్తి మీద ఎక్కించేసుకున్నారు ఆ పాటని. అంటే ఆ సినిమాలో పాట మీకు అదొక అణచివేతకు నిదర్శనంగా, మమ్మల్ని అణచివేస్తున్నారు, ఈ అణచివేత నుంచి మేము బయటికి వస్తున్నామని చెప్పేసి అక్కడ మీకు మీనింగ్ అని అనిపించింది. ఇక్కడ పాడితేనేంటిదంటే అసలు ఎలాంటి సంబంధం లేని గజ్వే హింద్‌కు అంటగట్టేస్తుంది ఈ రిఫైన్డ్ బత్తాయి రాములమ్మ అన్నట్టు. ఇక్కడేమంటుందంటే మన రిఫైన్డ్ బత్తాయి పాకిస్తానీ పొయిట్ రాసాడు. అదే చెప్పాను కదండీ! మనకేంటిదంటే పాకిస్తాన్ పేరు విన్నా, అల్లా పేరు విన్నా, ముస్లిం పేరు విన్నా ఏంటిదంటే 108, 109 ఫీవర్ ఏమన్నా వస్తే గనక ఏదైతే మనకి థర్మామీటర్ ఉంటదో థర్మామీటర్ పగిలిపోయే రేంజ్‌లోను ఉడుకు రక్తము పొంగిపోతదనమాట వీళ్ళలో. ఓకే. వీళ్ళ తాత చెప్పాడనమాట. ఏంటిది?
ఏదైతే ఈవిడ పాట పాడిందో ఆ పాట గజ్వే హిందులోదని చెప్పేసి రాములమ్మ వాళ్ళ ముత్తాత వచ్చి కల్లోకొచ్చి చెప్పాడనమాట ఈవిడకి. హ్మ్. సోది కబుర్లు చెప్పడానికి పరిగెత్తుకుని వచ్చేస్తదనమాట మన రిఫండ్ బత్తాయి. ఇకపోతే ఎవరైతే ఈ కవి ఉన్నారో ఫైజ్ అహ్మద్ ఉన్నారో, ఆ ఫైజ్ అహ్మద్ అంటే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా ఇష్టపడేవారనమాట. ఎందుకు అని అంటే, ఇక్కడ మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ముస్లిమా అంటే కాదు. ఆయన పక్కా బ్రాహ్మిన్. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ ఎళ్ళినప్పుడు ఈయన్ని పర్సనల్‌గా కలిసారు. ఎవరు? ఈ కవి ఎవరున్నారో ఆ కవి గారిని కలిసారనమాట. ఎప్పుడు అనంటే మొదటిసారిగా 1977, 1978 మధ్య కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు జనతా పార్టీ ఏదైతే మనకి బీజేపీ పార్టీ హయాంలోనే భారత విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాకిస్తాన్ ఎళ్ళినప్పుడు ఈయన్ని కలిసారనమాట. ఆ తర్వాత 1981లో ఫైజ్ అహ్మద్ ఇండియా వచ్చినప్పుడు ఢిల్లీలో వాజ్పేయి గారిని కలిసారు. కవిని కలిసే ప్రోటోకాల్‌లో లేదు. ఆ ప్రోటోకాల్‌లో లేకపోయినా సరే విదేశాంగ మంత్రి హోదాను పక్కన పెట్టి అక్కడికి వెళ్లి ఫైజ్ అహ్మద్‌ని కలిసారనమాట ఈయన. ఇదంతా మనకి గూగుల్‌లో ఉంటది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎందుకు కలిసారు అంటే ఎవరైతే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారో ఆయనకి ఫైజ్ కవిత్వం అంటే చాలా ఇష్టం అనమాట. ఓకే. ఫైజ్ పాకిస్తాన్‌లోని లాహోర్‌కొచ్చారని తెలుసుకున్న అటల్ గారు ప్రోటోకాల్ నిబంధనలను పక్కన పెట్టి మరి ఫైజ్ నివాసానికి వెళ్లి ఆయన కలుసుకున్నారనమాట. ఈ భేటీ అనుకున్న ఆసక్తికరమైన సంఘటన ఏంటిదంటే, ఇక్కడ చాలా మందికి అర్థం కాలేదు. అరే! వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ క్యాండిడేట్స్. ఏంటిదంటే వాజ్పేయి గారు అండ్ రైట్ వింగ్ అయితే గనక ఫైజ్ ఏంటంటే కమ్యూనిస్ట్ వామపక్షానికి చెందిన వ్యక్తి అన్నట్టు. సో వీళ్ళిద్దరూ కలుసుకోవడం ఏంటంటే అప్పట్లో చాలా సంచలనంగానే మారిందని అనుకోవచ్చు. ఆ తర్వాత వాజ్పేయి గారు ఈ ఫైజ్‌ని కలిసినప్పుడు ఆయన కవిత ఏదైతే ఉందో ఆ కవితని స్వయంగా ఆయన నోటితో పాడించుకొని విన్నారు. ఆ తర్వాత ఏంటిదంటే వాజ్పేయి గారు స్వయంగా ఫైజ్ రాసిన ఒక ప్రసిద్ధ షేర్‌ను పాడి వినిపించారన్నమాట. కోయి రామ్ మే జంజా హీ నహీ జో కుయే యార్ సే నిక్లో తో సుయే ధార్ చలే. దాని అర్థం ఏంటిదంటే గమ్యస్థానం వీధి నుండి బయలుదేరిన తర్వాత ఓ ఫైజ్ ఏ దారి ఏ మకము నాకు నచ్చలేదు. చివరగా నేరుగా ఉరికయ్య వైపుకే నడిచాను అని చెప్పేసి ఎవరైతే ఫైజ్ రాసారో ఆ ఫైజ్ రాసిన ఆహ్, కవిత్వాన్ని స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చదివి వినిపించారనమాట. అంటే ఈవిడ చెప్తున్నట్టు ఆవిడ ఆ కవి పాకిస్తాన్‌కి సంబంధించిన వాళ్ళైతే మన ఇండియన్ వాళ్ళు ఎందుకెళ్లారండి? అది కూడా ఒక విదేశాంగ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆయన దగ్గరికెళ్లి అంత ప్రేమగా మాట్లాడారంటే, ఇప్పుడు నీలాగా ఉన్న ఈ మత పిచ్చి పాపం ఆయనకి లేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారికి లేదు కాబట్టి ఆయనెళ్లి కలిసారు. మనమేంటి మతం లేకపోతే ముద్ద దిగదు మనకి. ముక్క లేకపోతే ముద్ద దిగదని చెప్పేసి కొంతమందుంటారు కదా! సో, ఈవిడ గారికి ఏంటిదంటే మతం అన్న మాట లేకపోతే ముద్ద దిగదు. నిజంగా అసలైన హిందువులెవరు ఈ మతాన్ని పెట్టుకొని బతకరండి. ఇలాంటి పిచ్చ బత్తాయిలు, చెత్త బత్తాయిలు, పనికిరాని బత్తాయిలు, రిఫైన్డ్ బత్తాయిలన్నీ చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇలాగా పిచ్చి పిచ్చి కూతలు కూసుకుంటూ తిరుగుతారనమాట. ఇంకా చెప్పింది కొన్ని. ఇంకా ఏంటిదంటే ఎవరైతే ఈ ఫైజ్ రాసిన కవితలున్నాయో, ఆ కవితల్ని మనకి 10థ్ ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాల్లో పెట్టారండి. అది కూడా ఏదైతే పొలిటికల్ సైన్స్, సోషల్ సైన్స్ ఉందో దానిలో డెమోక్రటిక్ పాలిటిక్స్‌లో ఈ పాఠ్యాంశాలనేవి పెట్టారు. బట్ ప్రెజెంట్ ఇప్పుడైతే లేవది. ఎందుకు లేవు అనంటే, ఈ లెసన్స్‌ని ఎప్పుడు పెట్టారంటే 2007 నుండి 2022 వరకు సిలబస్‌లో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఏదైతే మనకి విద్యా కమిషన్ ఉంటుందో, ఆ విద్యా కమిషన్ ఏం చెప్పిందంటే విప్లవ భావాలు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? ఏదైతే మనకి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉందో వాళ్ళేంటిదంటే మతం, మతతత్వము, రాజకీయాలు, లౌకిక రాజ్యం ఇలాంటి చాప్టర్స్‌లో కొన్ని పిల్లలకి తెలియాలని చెప్పేసి ఈయన రాసిన కవితల్లో కొన్ని పార్ట్స్‌నన్నిటిని తర్వాత ఏదైతే ఈవిడ 'హమ్ దేఖేంగే' పాట గురించి చెప్తుందో ఆ పాటని 1985లో పాకిస్తాన్‌కి చెందిన ఒక అమ్మాయి ఆవిడ పేరు ఇక్బాల్ బానో అన్నమాట. నల్ల చీర కట్టుకొని మరి అక్కడ 50,000 ముందు పాడిందన్నమాట ఒక గ్రౌండ్‌లో. ఆ 50,000 మంది కూడా ఈవిడతో గొంతు కలిపారు. అక్కడ నల్ల చీర కట్టుకోవడానికి స్పెసిఫిక్ ఏంటిదంటే అప్పట్లో చీరలు కట్టుకోవడం అంటే వాళ్ళందరూ బుర్కాసే గదండీ! నల్ల చీర కట్టుకోవడంపై కూడా చాలా ఆంక్షలుండేవన్నమాట. వాటినన్నిటిని ఉల్లంఘించి ఎవరైతే అక్కడ జియా ఉల్ హక్ ఉన్నారో వాళ్ళ నియంత పాలనను వ్యతిరేకిస్తూ పాడిన పాట. అంతమంది కూడా ఈవిడతో గొంతు కలిపిన సందర్భం అది. ఇది మనకు తెలీదనమాట. మనము చరిత్రను మనం. ఏదో వాట్సాప్ యూనివర్సిటీ నుంచి 4 లైన్‌లొస్తాయి. ఆ 4 లైన్‌లే ఈ 40 బత్తాయి ఛానెల్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటారనమాట. అందుకే మరి నిన్ను రిఫైన్డ్ బత్తాయి అనేది. కనీసం రిఫైన్డ్ బత్తాయి అన్నా చూడడానికి టేస్టీగా అందంగా ఉంటదేమో. నువ్వు రిఫైన్డ్ కుళ్ళిపోయిన బత్తాయివనమాట నువ్వు. ఇంకొకటి ఏంటిదంటే ఎవరైతే ఈ ఫైజ్ రాసిన కవితలున్నాయో వాటిని మన ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లో పెట్టారనమాట. ఎప్పుడు 2007 నుంచి 2022 వరకున్నాయి. అవి దేనికనంటే విప్లవాత్మక ఆలోచనలు ఎలా ఉంటాయి?
నియంత పాలనలు ఎలా ఉంటాయి అనే దానికి వివరణగా అవి పెట్టారనమాట. ప్రెజెంట్ అయితే ఇవి లేవు. ప్రెజెంట్ మన బుక్స్‌లో మాత్రము ఈ వివరణ లేదు. ఎందుకు లేదు? ఎవరు తీసేసారంటే 2023లో మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపని అని అనుకోవాలి. ఎందుకంటే ఆ క ఆ రాసిన కవి ఎవరు? ముస్లిం. ముస్లిం కాబట్టి ముస్లింకి సంబంధించిన ఏది ఉండకూడదు. ఇంకొకటి ఏమన్నారంటే దీనికొక కారణం చెప్పారనమాట. ఏంటి? పిల్లల కంటే హెవీ అయిపోతుందంట సిలబసు. కాబట్టి ఆ ఒక్క చాప్టర్ తీసేస్తే పిల్లల బుక్స్ అనేవి తేలికైపోతాయని జెప్పేసి దానికొక ఈ రీజన్ జెప్పారనమాట. పనికిరాజు రీజన్ చెప్పారు. నిజంగా ఏంటిదంటే దాదాపు దశాబ్ద కాలం వరకు ఆయనకి సంబంధించిన కవితలు మన పాఠ్య పుస్తకాల్లో ఉంటే, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కకు పడేశారనమాట. ఇంకేం జెప్తుందంటే హిందుస్థాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చడం, షరియా లాని తీసుకురావడం, మిగతా ఏ మతాన్ని కూడా ఇండియాలో లేకుండా చేయడం. ఇలాంటప్పుడే నువ్వు చెప్పిన ఏదైతే పాత సంచుల్లో పాత చెప్పులేసుకుంటారో, ఆ పాత చెప్పులతోటి ఆ దవడ, ఈ దవడ భళ్ళున కొట్టాలని అనిపిస్తదనమాట. ఎందుకంటే ఏదైతే ఈ పాట మీనింగ్ ఉందో, ఆ పాట మీనింగ్ ఏంటిది? భారతదేశాన్ని మొత్తము ఇస్లామిక్ రాజ్యంగా మార్చేసి షరియా చట్టాలు తీసుకురావాలని చెప్పి ఎవరు చెప్పారు? మీ తాత చెప్పిందా? మీ తాతమ్మ చెప్పిందా? లేకపోతే మీ భర్త ఈ బ్రాండ్ అంబాసిడర్ వాట్సాప్ యూనివర్సిటీ గాని ఏమన్నా పంపించిందా? చదివావు. ఎందుకు చదివావు? గాడిదలు కాసుకునే చదువు చదివావు నువ్వటు. దేనికి మన చదువు? దాని మీనింగ్ ఏంటిది? మీరు మమ్మల్ని ఇలా అణగదొక్కేస్తున్నారు. మీరు అణగదొక్కినంత కాలము మేము లేస్తానే ఉంటాము. మేము ప్రతీదీ చూస్తున్నాము. మేము చూస్తున్నాము. మనం చూస్తున్నాము అనే మీనింగ్ వచ్చేలాగా ఉంటే పాటని, ఈ సో కాల్డ్ సొల్లు రిఫైన్డ్ బత్తాయి ఏమంటుందంటే, భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేయాలి. షరియా చట్టాలు తీసుకురావాలి. అసలు బుద్ధి లేదు నీకు చెప్తున్నాను కదా! రోజు రోజుకి దిగజారిపోయిన జర్నలిజం చేస్తున్నావన్నమాట. జర్నలిజం మానేసి బత్తాయి బ్యాచ్‌లోకి జాయిన్ అయిపో నువ్వు. బాగా ఉంటుందన్నమాట. చాలా బావుంటుంది. ఇంకా ఒక పని చెయి. సోది చెప్తానమ్మా సోది అని చెప్పేసి మనకు ఊర్లంటూ వస్తారు కదా! వాళ్ళు చెప్పేది కొంచెం కరెక్ట్ ఉంటదేమో. మేబీ వాళ్ళు వాళ్ళ సైకాలజీని ఉపయోగించి సంథింగ్ ఏదో చేస్తారండి. ట్రిక్స్ చేసి మనం అనుకుంటున్న దాంట్లో కనీసం ఒక 10, 20% అని నిజం చెప్తారన్నమాట. ఈవిడ గారు ఆ 10, 20%ని కూడా ఉంచరన్నమాట. కనీసం 1% కూడా నిజం ఉండదు. అన్ని అబద్ధాల పుట్టలో నుంచి కెలికి మరి బయటకి తీస్తదన్నమాట. దీంట్లోకెళ్ళి కొన్ని లైన్స్ తీసుకొని అప్పట్లో ఇరాన్ రెవల్యూషన్కి వాడుకున్నారు. అవే లైన్స్ వీళ్ళు వాడుకుంటా ఇది ఒక రెవల్యూషనరీ సాంగ్ అని బొంకుతారు. గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనకి 'హమ్ దేఖేంగే' కవిత ఉందో, ఆ కవితలోని కొన్ని లైన్స్‌ని తీసుకుని అప్పటి ఇరాన్ రెవల్యూషన్‌కి వాడుకున్నారన్నమాట. ఈ ఇరాన్ విప్లవం ఎప్పుడు జరిగిందంటే, ఇరాన్‌లోను అయతొల్లా ఖొమైనీ నేతృత్వంలో జరిగిన ఇరాన్ విప్లవం 1979లో జరిగిందన్నట్టు. తర్వాత ఏంటిదంటే, సో దీనివల్ల ఏంటిదంటే లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి రావడంతో ఎవరైతే మొహమ్మద్ రజా పహ్లవి ఉన్నారో అతను పారిపోవాల్సొచ్చిందన్నమాట. ఇప్పుడు ఈవిడేమంటుందంటే ఏదైతే మనకి 'హమ్ దేఖేంగే' కవిత ఉందో, ఆ కవితని ఇరాన్ విప్లవానికి తీసుకున్నారు అని అంటున్నారు. అసలు ఇరాన్ విప్లవం ఎప్పుడు జరిగింది? ఇరాన్ విప్లవం జరిగింది 1979 ప్రారంభంలో జరిగిందనమాట. అది కంప్లీట్ అయిన కొన్ని నెలల తర్వాత అదే సంవత్సరంలో ఈ ఫైజ్ అహ్మద్ అనే అతను ఈ కవితను రచించారు. మరి ఈవిడ చెప్తున్న దాని ప్రకారము ఈ కవితని ఇరాన్ వాళ్ళకి ఎవరిచ్చినట్టు? ఈవిడే ఎళ్ళిచ్చి ఉంటదనమాట. ఎందుకంటే సోది చెప్తాది కదా! సో ఈయన కవిత రాయక ముందే ఈవిడ దివ్య దృష్టితో ఆలోచించేసి ఆ ఇరాన్‌లోకి వెళ్ళేసి ఇదిగో ఈ లైన్స్‌ని మీరు తీసుకోండి అని చెప్పేసి ఇచ్చేస్తుందన్నమాట. అందుకని ఈవిడంతా క్లారిటీగా చెప్తుందన్నమాట. ఇది ఇంకొక సొల్లన్నమాట. దీనికే మనం పనికొస్తాం. దేనికి పనికొస్తాము? దేనికి పనికిరాము. సో, ఇప్పుడు ఇరాన్ రెవల్యూషనరీ ముందైపోతే దాని తర్వాత ఈ కవితొస్తే, ఈ కవితలోని కొన్ని లైన్స్ తీసుకొని దానికి వాడుకున్నారంటే, ఏం బత్తాయివసలు నువ్వు? ఇంకా కొన్ని సొల్లు సూక్తులు చెప్తా అది విందాం. పాకిరాజ్ జై సంవిధాన్ అంటున్నావు కదా, మేమందరం కూడా జై సంవిధానే. కానీ ఆ జై సంవిధాన్ కూడా జై శ్రీరామ్ అంటది. కాన్స్టిట్యూషన్ ఒరిజినల్ వర్షన్ చూడరా, దాంట్లో 3rd చాప్టర్ ఫండమెంటల్ ఈ పాకి రాములమ్మ ఏమంటుందంటే ఇప్పుడు ప్రతి దానికి కూడా మేము మతాన్నే కలిపేస్తాము. మేము మతం లేకపోతే బతకలేము. కేజీలు మేకప్ కొట్టుకొని మతం అనే పేరుతో బయటకొచ్చేసి అచ్చోసిన లాగా తిరుగుతామనమాట బయటకి. సో, ఈ రాములమ్మ ఏమంటుందంటే మతం పిచ్చితో కొట్టుకుంటున్న ఈ రాములమ్మ ఏమంటుందంటే రాజ్యాంగంలోకి కూడా ఈ మతాన్ని తీసుకొచ్చేస్తున్నారు. సో, రాజ్యాంగంలోను శ్రీరామునికి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి అని అంటుంది. అది ఎంతవరకు నిజము ఏంటిదంటే ఒకసారి చెక్ చేస్తే ఏంటిదంటే మనకి భారత రాజ్యాంగం యొక్క లిపి ఉంటుంది కదండీ! స్టార్టింగ్ హ్యాండ్ రిటెన్ ఉంటుంది కదండీ! దానిలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నటరాజు దేవుళ్ళతో పాటు సింధు నాగరికత నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు అన్ని సంస్కృతికి సంబంధించిన చిత్రాలున్నాయి. ఈవిడ ఓన్లీ హిందూ మతం గురించే మాట్లాడుతుంది. హిందూ మతంతో పాటు ఇంకెవరెవరున్నారో తెలుసా?
మొఘల్ చక్రవర్తులు ఉన్నారు, శివాజీ మహారాజు ఉన్నారు, గురు గోవింద్ సింగ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. వీటినన్నిటిని ఎవరు పెట్టిందంటే ప్రముఖ చిత్ర నందలాల్ బోస్ ఆధ్వర్యంలో శాంతినికేతన్ కళాకారులు రాజ్యాంగంలో మొత్తం 22 పార్ట్స్ ప్రారంభాల్లో ఈ చిత్రాలను పొందుపరిచారు. ఎందుకు పొందుపరిచారు అంటే మనకి సింధు నాగరికత నుంచి ఇండస్ వ్యాలీ నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు మన భారతదేశంలో ఉన్న సాంస్కృతి సాంప్రదాయ వారసత్వాలు ప్రతిబింబించాలి అనే ఒకే ఒక్క కారణంతో వీటినన్నిటిని కూడా పెయింట్స్ రూపంలో వేశారు. అంతేగాని నీ పేడ బుర్ర బత్తాయికి అంతేగాని నువ్వు పేడ బుర్ర బత్తాయి చెప్పినట్టు ఓన్లీ శ్రీరాముని లేకపోతే హిందుత్వాన్ని మాత్రమే ఇది చేయాలని చెప్పలేదు. ఇప్పుడు ఏదైతే మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలన ఉందో దానికి సంబంధించిన పెయింట్స్ ఎక్కడుంటాయంటే భారత రాజ్యాంగంలోని పార్ట్ 14లో ఉంటాయండి. ప్రారంభ పేజీలో ఉంటుందన్నమాట. దాని తర్వాత శివాజీ మహారాజ్ అండ్ గురు గోవింద్ సింగ్ కి సంబంధించి పార్ట్ 15లో దీనికి సంబంధించింది ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన పెయింటింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ అండ్ ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళకి సంబంధించిన ఎక్కడుంటాయంటే మన కాన్స్టిట్యూషన్ లోని పార్ట్ 16 స్టార్టింగ్ పేజీలో వీటి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటిదంటే ఏదైతే మన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయో, పురాతన కట్టడాలు ఏమి ఉన్నాయో, ఆ శిల్పకళా నైపుణ్యం ఎలా ఉందో దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా తెలియాలని చెప్పేసి ప్రతి పేజ్లో అంటే ఒక పర్టికులర్ పేజ్లో ఏంటిదంటే పెయింట్స్ రూపంలో వేసారనమాట. నువ్వన్నట్టు మా శ్రీరాముడు మాత్రమే ఉన్నాడంటే కేవలం మనకి భారత రామాయణం మాత్రమే ఉండాలి. ముస్లిం రాజులకి సంబంధించిన పెయింట్స్ అనేవి ఎందుకున్నాయి అక్కడ? పనిలేకేసారు అనుకుంటున్నావా? వాళ్ళకి పనిలేక ఏం వేయలేదు. నువ్వే పనిలేక ఓర పందిలాగా తిరుగుతున్నావు అనమాట. సారీ, ఓర పంది కాదు, ఊరు పంది. ఓర పంది అంటే వాళ్ళకి ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది. నువ్వు ఊరు పంది ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తావు అనమాట. మనల్ని ఆపేవాడు చేసేవాడు ఎవ్వడు లేడు. జై సంవిధాన్ అంటే విప్లవం వరదిల్లాలి అని అంటుంది అనమాట. మీరందరూ ఒకటే బ్యాచ్ కదా, జర చెప్పు ఆమెకి. అక్క ఇద్దరం ఒకటే మాట్లాడుకోవాలి, లేకపోతే క్లాష్ వచ్చేస్తుంది, దొరికిపోతామని చెప్పేసి చెప్పు ఒకసారి ఆ పెద్ద ముత్తైదు బత్తాయి. సో ఈవిడేమంటుందంటే రాజ్యాంగాన్ని కూడా మతాల్లోకి కలిపేసి మళ్ళీ కుల చిచ్చులు పెట్టేయడానికి రెడీ అయిపోతుంది అనమాట. మత చిచ్చులు పెట్టేయడానికి. అంటే నువ్వు ఎవరిని అవమానిస్తున్నట్టు? రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని అవమానిస్తున్నట్ట, లేకపోతే ఆ రాజ్యాంగం పొందిన ప్రజలను అవమానిస్తున్నట్ట? ఓన్లీ హిందువులకు మాత్రమే సంబంధించిందా రాజ్యాంగము? మిగతా వాళ్ళు ఎవరు లేరా దానిలో? అంటే ఓన్లీ హిందువులకు మాత్రమే రాజ్యాంగం అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమైనా చెప్పారా? కొన్ని కల్లోకి వచ్చి చెప్పారమ్మా, జర చెప్పు మాకు కూడా. మతం లేకపోతే ముద్ద దిగని ఊర పందివి నువ్వు. ఊరంతా తిరిగే పందివి. ఈ భజన బాచి చేసుకుంటా తిరిగే నువ్వు నీతి సూక్తులు చెప్తావు అనమాట. పని పాట లేని నీకు జేజేలు కొట్టే ఇంకా చిన్న పిల్ల పందులు అనమాట. సిగ్గులేని జర్నలిజం చేసుకుంటూ ఇలానే బతుకుతా ఉండనమాట. సో వీళ్ళు జర్నలిస్టులు అనమాట. నీతి నిజాయితీ గల జర్నలిస్టులు అనమాట. నీతి నిజాయితీ గల జర్నలిస్టులను పెట్టుకోవద్దు మీరు, ఓకేనా? మేము ఒక మతానికి సంబంధించిన జర్నలిస్టము, ఒక పార్టీకి జై కొట్టే పిచ్చి బత్తాయిలము, కుళ్ళుపైన బత్తాయిలము, లేకపోతే రిఫైన్డ్ బత్తాయిలం అని చెప్పేసి చెప్పుకో. అప్పుడు చాలా బాగుంటది నీకు.